గురు పూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్న. ఖమ్మం వరద బాధితులకు 3 లారీల్లో నిత్యావసరాలు పంపిన బీఆర్ఎస్ నేత. ప్రభుత్వం నిర్వహించిన గురు పూజోత్సవానికి హాజరయ్యే తీరిక సీఎంకి లేదా అంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సంబంధం లేకుండా రాసుకొచ్చింది ఈయన. మూడు లారీల్లో నిత్యావసరాలు పంపిణలు, ఆ బ్లాంకెట్లు పంపిణలు, ఆహార దినుసులు పంపిణలు, అదే విధంగా కొన్ని బట్టలు కూడా పంపిణలు. ఇలాంటి సేవ చేసే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉంటే బీఆర్ఎస్ లీడర్లను తిట్టే పని ఈ కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు. పోనీ మీరు తిట్టి మీరేమైనా సాయం చేస్తారా అంటే వాళ్ళు సాయం చేసే పని లేదు. ఇంకా ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ హరీష్ రావు గురు పూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదంటే అసలు ఆయనకు గురువులు ఉన్నారో లేరో మరి మనకు తెలియదు, బడికి వేయిండో లేడో కూడా మనకు తెలియదు. మరి ఆయన భాషను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రిగా ఉండి ఆయన వాడుతున్న భాషను బట్టి అంటున్నాం మనం. మరి ఆయన ఎంత చదువుకున్నాడో ఇంతవరకు అయితే ఆ సర్టిఫికెట్లు కూడా ఎక్కడ బయట పెట్టిన విషయం అయితే మనకు తెలియదు. డిగ్రీ చదివిండా, 10 చదివిండా, ఇంటర్ చదివిండా, అసలు చదువుకోలేదా అనేది కూడా తెలియదు. మోదీ గారి సర్టిఫికేట్ ఇంతవరకు దొరకలే దేశంలో, ఏ స్కూల్కి పోయినా దొరకలే ఏం చదివిండా అంటే. మరి రేవంత్ రెడ్డి గారి సర్టిఫికెట్లు ఉంటే చూపియాలి దయచేసి. మీ సర్టిఫికేట్ ఉంటే ఏమైనా చూపియ్యాలి. ఇక మరి స్కూల్కి పోతేనేమో టీచర్ల గొప్పతనం, గురువుల గొప్పతనం, గురువులు నేర్పిన విద్యా బుద్ధులు గుర్తుకొచ్చి అయ్యో ఈరోజు వాళ్ళకు మనం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన సమయం వచ్చిందని గురు పూజా దినోత్సవానికి హాజరయ్యేటోడు. నిన్న పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, లేకపోతే ఇదే మన బట్టి విక్రమార్క గారు కావచ్చు, లేకపోతే కోదండ రామ్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా గురు పూజోత్సవ దినోత్సవంలో పాల్గొని మన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. గతంలో విద్యార్థులు ఎట్లుండే, గతంలో ఆ గురువులు ఎట్లుండే, వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఎట్లుండే, గురువులు ఎంత చక్కటి బోధన చేసేటోళ్ళు, ఉత్తమమైన గురువులు ఉత్తమమైన శిష్యులను ఈ సమాజానికి ఎట్లా అందించేటోళ్ళు అనేది నిన్న బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా కోదండరామ్ గారు వాళ్ళ అనుభవాలను పంచుకున్నారు. మరి ఉత్తమమైన గురువు రేవంత్ రెడ్డికి దొరకలేదేమో, అందుకనే తన్నుతా, గుద్దుతా, సంపుతా, పొడుతా ఇవే అంటాడేమో. కాబట్టి అందుకే పోలేదేమో. ఇప్పుడు నేను పోయినా ఏం చెప్పాలి, నా గురువు నాకేం నేర్పిండు, మా నాయన పోలీస్ పార్టీలు కాబట్టి మా నాయన దగ్గర నుంచి వెళ్ళి అంత నేర్చుకుంటుని, ఓడు మా ఇంటి ముందరికి వెళ్ళి నడుచుకుంటూ పోద్దని అంటేనే ఎవరన్నా మా ముందట మర్ర పడితేనో ప్రశ్నిస్తానో కొట్టి సంపాలని చెప్తున్నాయి. కాబట్టి పోయి విద్యార్థులకు ఏం చెప్పాలి, చెప్పలేడు. ఇంకా మొన్న ఏం చేసిండు, రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పోరగాళ్ళ ముందర నిలబడి తాగుబోతోడు, తన్నుర్రి, గుద్దుర్రి, సంపుర్రి ఇవే చెప్పే. వాడెప్పుడు చావాలి, వీడెప్పుడు చావాలి, వాని విగ్రహం ఎప్పుడు పెట్టాలి, వీని విగ్రహం ఎప్పుడు పెట్టాలి. ఇప్పుడు గురు పూజ దినోత్సవానికి పోయినా కేసీఆర్ కళ్ళ ముందర కనబడతాడు కాబట్టి కేసీఆర్ తిట్టేస్తాడు. కాబట్టి ఇక పోలే. గురువులు మంచి గురువులు దొరకనట్టున్నారు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి మంచి గురువులు దొరకలేదు కాబట్టి ఆయన ఏం మంచి చెప్తాడు, చెప్పలేడు.